హనీమూన్ పేరుతో భర్తను తీసుకెళ్లి చంపించిన సోనం కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. పెళ్లైన తర్వాత శోభనం కోసం భర్తకు సోనం ఒక షరతు పెట్టినట్టుగా తెలుస్తోంది. కామాఖ్యాదేవి ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాతే మిగిలిన తంతు చేసుకోవాలని తన భర్తకు చెప్పినట్టుగా వెలుగులోకి వచ్చింది. అంతేకాదు కామాఖ్య ఆలయంలో మొక్కు చెల్లించాలనే విషయాన్ని పెళ్లికి ముందే సోనం రాజా రఘువంశీకి చెప్పినట్టుగా పోలీసులు తెలిపారు. కామాఖ్య ఆలయ పూజలు హనీమూన్ పేరుతో రాజా రఘువంశీని తీసుకెళ్లి అక్కడే ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర తెరలేపినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. ఇదిలా ఉంటే ఈ కేసులో మరొక కొత్త పేరు తెరపైకొచ్చింది. జితేంద్ర రఘువంశీ అనేటువంటి పేరుతో ఉన్నటువంటి యూపీఐ ఖాతాను ప్రధాన నిందితురాలు సోనం వినియోగించినట్టుగా తేలడంతో ఈ కేసు మరొక మలుపు తీసుకుంది. దీంతో ఈ వ్యక్తి ఎవరు అని పోలీసులు ఆరా తీస్తున్నారు. తన భర్త రాజా రఘువంశీని హత్య చేసేందుకు సోనం కొంతమంది కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చినట్టుగా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వారికి మే 23న ఆమె జితేంద్ర రఘువంశీ పేరుతో ఉన్నటువంటి బ్యాంకు ఖాతా నుంచి చెల్లింపులు చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. దీంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హవాలా మార్గంలో సోనం ఈ చెల్లింపులు చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె కుటుంబానికి చెందిన వ్యాపారాలకు హవాలాతో సంబంధాలున్నాయా అనే కోణంలో కూడా విచారిస్తున్నారు. అయితే హవాలా ఆరోపణలను సోనం సోదరుడు గోవింద్ తోసిపుచ్చారు. జితేంద్ర రఘువంశీ తమకు బంధువేనని తెలిపారు. హవాలాతో తమకు ఎలాంటి సంబంధాలు లేవన్నారు. జితేంద్ర తమ కుటుంబ వ్యాపారంలో జూనియర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడని చెప్పారు. గోదాంలో లోడింగ్ అన్లోడింగ్ పనులన్నీ అతనే చూసుకుంటాడని అన్నారు. ఆయన పేరు మీద ఉన్నటువంటి బ్యాంకు ఖాతాలోని డబ్బు తమదేనని తెలిపారు. వ్యాపారంలో రోజువారీ ఖర్చుల నిమిత్తం ఆ ఖాతా నుంచి చెల్లిస్తామన్నారు. ఇక సోనం యూపీఐ ఖాతాను కూడా జితేంద్ర పేరుతోనే తెరిచినట్టుగా చెప్పారు గోవింద్. హనీమూన్ పేరుతో భర్తను తీసుకెళ్లి చంపించిన సోనం కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. పెళ్లైన తర్వాత హనీమూన్ కోసం భర్తకు సోనం ఒక షరతు పెట్టినట్టుగా తెలుస్తోంది. కామాఖ్య ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాతే హనీమూన్ చేసుకోవాలని తన భర్తకు చెప్పినట్టుగా వెలుగులోకి వచ్చింది. అంతేకాదు కామాఖ్య ఆలయంలో మొక్కు చెల్లించాలనే విషయాన్ని పెళ్లికి ముందే సోనం రాజా రఘువంశీకి తెలిపినట్టుగా పోలీసులు చెప్పారు. కామాఖ్య ఆలయ పూజలు హనీమూన్ పేరుతో రాజా రఘువంశీని తీసుకెళ్లి అక్కడే ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర తెరలేపినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. ఇక ఇదిలా ఉంటే ఈ కేసులో మరొక కొత్త పేరు ఇప్పుడు తెరపైకొచ్చింది. జితేంద్ర రఘువంశీ అనేటువంటి పేరుతో ఉన్న ఒక యూపీఐ ఖాతాను ప్రధాన నిందితురాలు సోనం వినియోగించినట్టుగా తేలడంతో ఈ కేసు మరొక మలుపు తీసుకుంది. దీంతో ఈ వ్యక్తి ఎవరా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం తన భర్త రాజా రఘువంశీని హత్య చేసేందుకు సోనం కొంతమంది కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చినట్టుగా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వారికి మే 23న ఆమె జితేంద్ర రఘువంశీ పేరుతో ఉన్నటువంటి ఒక బ్యాంకు ఖాతా నుంచి చెల్లింపులు చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. దీంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హవాలా మార్గంలో సోనం ఈ చెల్లింపులు చేసుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె కుటుంబానికి చెందినటువంటి వ్యాపారాలకు హవాలాతో సంబంధాలున్నాయా అనే కోణంలో కూడా విచారిస్తున్నారు.